సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా మొవ మండలం కూచిపూడిలో నిర్వహించిన పొట్టేళ్ల పోటీలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు కృష్ణా జిల్లా మొవ దగ్గరున్న కూచిపూడిలో ఉన్న పొట్టేలు పందాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ పొట్టేలు పందాల్లో దాదాపు 250 వరకు కూడా పొట్టేళ్లు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాక తెలంగాణ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పొట్టేలు పందాల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ పొట్టేలు పందాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు కూడా ఈ పొట్టేలు పందాలు ఎలా జరిగాయి, అలాగే ఎన్ని పొట్టేళ్లు విజయం సాధించాయి, అలాగే ఫైనల్స్ నిర్వహిస్తారన్న అంశాలను మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎన్ని రౌండ్లు జరిగినాయి? కర్ణాటక జాతి 50 జతలు జరిగినాయి. ఫైనల్స్లో విజేతలు కూడా నిర్ణయించడం జరిగింది. కర్ణాటక జాతి వరకు ఇప్పుడు రాంపురి జాతి ఇవాళ రేపు రాంపురి జాతి ఉంటాయండి. మొత్తం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు సార్ దీంట్లో? కర్ణాటక జాతి వచ్చేసరికి ఒక 48 జతలు అయినాయి. అది కర్ణాటక జాతి 48 జతలు అయినాయి. రాంపురి జాతి 130 జతలు ఉన్నాయి. అది ఈరోజు రేపు కూడా పడుతుంది. ఇంకా టైము ఎన్ని రౌండ్స్లుగా పోటీలు పెడుతున్నారు? ఫైనల్స్ అయినాయి. కర్ణాటక జాతి 4 రౌండ్స్ టోర్నమెంట్. అది ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు సార్? ఇప్పుడు వాళ్ళకి అకామిడేషన్, ఇప్పుడు ఈ గురిపోతులకి మేత కానీ ఎట్లాంటి పరిస్థితి? కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. గుజరాత్ నుంచి ఏదో 1-2 పోతులు వచ్చి అన్నారు అంతే. అకామిడేషన్ కూడా ఇచ్చాం వాళ్ళకి. వాటికి మేత అది అందజేయటం, వాళ్ళందరూ ఫుడ్ అది చేయడం జరిగింది. రైట్. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఈ పొట్టేళ్ల పోటీలు అనేవి చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ పొట్టేలు రేస్లో కాలు దువ్వేందుకు సిద్ధంగా ఈ పొట్టేలు ఉంది. దీన్ని బాగా ట్రైనప్ చేసి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ ఓల్డ్ సిటీ. దీనికి ఇప్పుడు ఈ పొట్టేలకి ఎట్లా ట్రైనప్ ఇస్తారు మీరు ఈ పోటీలకి? చిన్నప్పటి నుంచి పెంచి ట్రైనింగ్ ఇస్తాం అన్న. రోజు ట్రైనింగ్ ఇస్తాం. చిన్నప్పటి నుంచి పిల్లప్పుడు తీసుకొని పెంచి ట్రైనింగ్ ఇస్తాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని జరిగినాయి పోటీలు? ఇప్పుడు సుమారు మనకు 30 జతలు అంటే 30 జతల్లో 15 జతలు జరిగినాయి. 15 జతలు జరిగిన తర్వాత దాని తర్వాత 18 నుంచి మళ్ళీ ఇంకా 7 జతలు తీసినారు. 7 జతలు బయటికి వెళ్ళినాయి. మళ్ళీ దాని తర్వాత 7 తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత 3 అయినాయి. 3 తర్వాత 4 అయినాయి. ఇట్లా సుమారు నేను అనుకుంటుంది ఒక 60 జతలు అయితే అయిపోయినాయి. సుమారు టోర్నమెంట్ 60 జతలు అయిపోయినాయి. 1 by 1 అట్లా కూడా ఉంటాయి, అది కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రాంపురి జాతి ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఉన్నాయి. ఆ రాంపురి జాతి ఎక్కువ అంటే నాకు తెలిసి మనకి ఒక 150 ఇంకా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసేది ఉన్నాయి. కాబట్టి ఇవాళ నుంచి రేపటిదాకా ఇవన్నీ కొనసాగుతుంది. అన్నగారు పిలిచినందుకు, ఇక్కడ వచ్చినందుకు చాలా మాకు కూడా సంతోషం ఉంది. ప్లస్ ఏంటంటే మనం అనుకుంది ఇక్కడ సక్సెస్ చేసి పోవాలి అన్న టోర్నమెంట్ అన్నట్టు మేము కూడా అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక తెప్పించుకున్నాము. సుమారు బొంబాయి నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది, మళ్ళీ ఇంకేమో బాంబే నుంచి, పూనా నుంచి వచ్చినాయి. ఇట్లా అని హైదరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి బళ్ళారి గొర్రెలు చాలా వచ్చినాయి. రాంపురి జాతి గొర్రెలు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి విలాయతీ గొర్రెలు కూడా చాలా బాగా వచ్చినాయి. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ అందరికీ మనం పిలిచి ఇక్కడ చేసినందుకు అందరు చాలా సంతోషిస్తున్నారు అన్నగారి గురించి అని. అందరు అదే చెప్తున్నారు. ఇంకా సక్సెస్ఫుల్ చేద్దామని ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ కంటిన్యూగా సుమారు నేను దగ్గర 11 years ఇక్కడ చేపిస్తున్నా. మన విజయవాడ సైడ్ కానీ అందరు బాగానే నాకు రెస్పెక్ట్ ఇచ్చారు, బాగానే చూసారు, సంతోషంగా నాకు పిలుస్తారు, మంచి చూడగానే గుర్తుపట్టేశారు. అలానే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి చాలా మనసుతో చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా బాగుంటారు అట్లా అని. థ్యాంక్స్ అన్న. మొత్తంగా కృష్ణా జిల్లాలో ఈ పొట్టేళ్ల పందేలు అనేవి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పొట్టేళ్లను తమ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయులు రావడం జరిగింది. దాదాపు 4 విభాగాల్లో ఈ పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. ఈరోజు అలాగే రేపు కూడా ఈ పోటీలు అనేవి జరుగుతాయి. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కూచిపూడి, కృష్ణా జిల్లా. సార్ ఎక్కువ మాట్లాడండి సార్ మీరు. ధన్యవాదాలు శ్రీనివాస్. సంక్రాంతి వేళ ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ